సార్ భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? ఇక్కడ చూస్తే హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తున్నారు. నానా రకాలుగా తూట్లు పొడుస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మినహా బయట ఆయన పెద్దగా కామెంట్స్ చెప్పి మీకున్న ఇన్సైడ్ సమాచారం. కాంగ్రెస్ కూడా ఒక గేమ్ ఆడుతున్నది. ఎంతసేపు ఏంటంటే ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఇక మీడియాలో వస్తున్నది 5 మంది 6 మంది పోతారు త్వరలో అని మళ్ళీ స్టార్ట్ అని చెప్పి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు కదా. ఆ పరిస్థితుల్లో మిగతా వాళ్ళు పునరాలోచనలో పడ్డప్పుడు దాన్ని ఓవర్కమ్ కావడానికి ఇటువంటి ట్రిక్ ప్లే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే మల్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వచ్చారో, నేను రాలేదట, అక్కడనే ఉన్నాడట. మరి కేటీఆర్ గారిని కలిసి అదంతా కలిసి ఒక కలిసి టీ తాగుతుంది తప్ప మళ్ళీ రిటర్న్ బ్యాక్ లేదని మరునాడు పేపర్లో వాడతా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. బీఆర్ఎస్ అధికారం పోయిన వెంటనే ప్రజలు అబద్ధాన్ని నమ్మిర్రంటే ప్రజలకు నిజానిజాలు గుర్తించే శక్తి లేదని. ప్రజలు నమ్ముతారు, అబద్ధాలు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు. కాకపోతే కౌంటర్ చేస్తే నమ్మరు. కౌంటర్ చేయనప్పుడు ప్రజలను తప్పబడితే ఏమొస్తుంది? వచ్చే రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయాలను బీసీలు మార్చబోతున్నారా? ఒకవేళ బీసీలు ఎదగలేకపోతే డెఫినెట్గా బీఆర్ఎస్కి ఒక మంచి స్థానం అయితే ఉంటుంది. కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుభూతి అనడానికి పారామీటర్ లేదా మీకు ఎదురైన అనుభవాలు? ఎక్కడ పోయినా అంటున్నారు బుచ్చన్న, మేము సార్ పోతారు అనుకోలేదు, సార్ పోయిండు, మాకు ఈ కష్టాలు మొదలైనాయి, మాకు రైతు బంధు పడతలేదు, పెన్షన్ సరిగా పడతలేదు, ఇట్లాంటి మాటలు అయితే ఎక్కడ పోయినా వినబడుతున్నాయి. చాలామంది అంటున్నారు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు ఈ ఆర్గ్యుమెంటు సుమారు ఏడాది కావస్తున్నా సరే అది కొనసాగుతూ ఉన్నది. మరో చర్చ మరొక 4-5 రోజుల్లోనో మరికొద్ది రోజుల్లోనో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మరికొంతమంది నాయకులు పోతూ ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు వెళ్తూ ఉన్నారు. ఈ చర్చ మొత్తం జరుగుతూ ఉన్నది. ఈ చర్చ కోణంలో చూసుకున్నప్పుడు భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? కేసీఆర్ ఇలాంటి సందర్భాలలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు? ఆయన ఆలోచన ఏమిటి? ఈ మొత్తం సినారియోలో వచ్చిన మరొక చర్చ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనో లేదా కలుస్తారనో రకరకాల చర్చలు ఉన్నాయి. ఈ సందర్భంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతున్నదో ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సామాజిక రాజకీయ విశ్లేషకులు, చరిత్ర పరిశోధకులు వి ప్రకాష్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్ భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? నాకైతే ఉజ్వలంగా ఉంటుందని అనిపిస్తున్నది రాబోయే రోజుల్లో. ఉజ్వలంగా? ఎస్. ఎందుకంటే రోజు రోజుకు పతనమయ్యే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 7-8 నెలల నుంచి మనం చూస్తున్నాం, ప్రజలకు భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి ఆ పార్టీ పట్ల. ఎందుకంటే ఒక అస్తవ్యస్త పాలన కనబడుతూ ఉన్నది, కంట్రోల్ లేదు, తర్వాత విపరీతమైన అప్పులు అవుతున్నాయి. ఈ 8 నెలల్లో 50,000 కోట్ల అప్పులు తెచ్చారు. పైనుంచి షోపుట బాగా కనబడుతుంది, కానీ ఆ ఫారెన్ పోవడము, అగ్రిమెంట్స్ అవ్వడము ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. కానీ రియల్గా ప్రజల్లోకి ఆ పెట్టుబడులు వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంత తగ్గినప్పుడు, ఉద్యోగ కల్పన జరిగినప్పుడు దాని మీద గౌరవం అనేది పెరుగుతుంది. ఇక్కడ చూస్తే హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తున్నారు. నానా రకాలుగా తూట్లు పొడుస్తున్నారు. అందరికీ ఇస్తామని చెప్పేసి అనేక కండిషన్స్ పెట్టి లాస్ట్కి ఏంటంటే అందులో కేవలం కొద్ది మందికే వర్తించేటట్టుగా షరతులు, ఎట్లా ఎక్కువ మందిని ఎలిమినేట్ చేద్దాము అని చెప్పి దాదాపు 42,000 కోట్లు అయితే అందరికి సరిపోయేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. ఆ ఎలిజిబిలిటీ అర్హతలను తగ్గిస్తూ అది ఏ 11,000 కోట్లకో 12,000 కోట్లకో పరిమితం చేసేటట్టు కనబడుతూ ఉన్నది. అంటే ఇచ్చినామని చెప్పుకోవడానికి పనికొస్తుంది అది, కానీ మెజారిటీ ప్రజలకు ఆ ఫలితాలు లబ్ధిదారులకు అందవు. సో ఆ రకంగా చూసినప్పుడు తర్వాత రైతు భరోసా, ఆయన రైతు బంధు అంటే నా రైతు భరోసా అన్నాడు. ఇప్పటివరకు అసలు ఇబ్బంది లేదు ఈ వర్షాకాల పంటలకి. అంటే మొన్న మీరు చేసిన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను పులిరాజుది. ఆయన 40,000 ఇచ్చినా కూడా తక్కువే మద్దతు ధర అని అన్నాడు. ఆయన ఆత్మహత్యల మీద ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తూ వేలాది కుటుంబాలను కలిశాడు. ఇప్పటికీ ఆత్మహత్యలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత కేసీఆర్ గారి పాలనలో తగ్గినాయి, మళ్ళీ మొదలవుతున్నాయి. ఎందుకు అనంటే ఒక పక్కనేమో ఈ అకాల వర్షాల వల్ల మధ్యలో పంటలు దెబ్బతినడం కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు. రెండో పక్కన ఏంటంటే ఇస్తా అన్న టైంకు ఆ మాత్రం సహాయం కూడా ఇవ్వకపోవడం అనేది. సో జూన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు.
యాసంగి పంటలకు ఇవ్వాల్సింది పంటలు కోతకొచ్చే టైంలో ఇచ్చారు. ఇవన్నీ కూడా రైతుకు మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు వ్యాపారస్తులకు 1,00,000, 2,00,000, 10,00,000 పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. కానీ ఒక రైతుకు ఒక్కొక్క ₹1,000 పుట్టియాలంటే చాలా కష్టమవుతుంది. సో ఇంకోటి టైం ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమాత్రం కాలయాపన చేసినా కూడా ఆ ఉపయోగం లేదు, పంటలు దెబ్బతింటాయి. ఏ టైంలో అందాల్సిన డబ్బు ఆ టైంలో అందాల్సి ఉంటుంది. బట్ ప్రభుత్వం ఏమో దాన్ని పక్కకు పెట్టేసింది. ప్రెస్టేజ్గా పోయి హరీష్ రావు గారు ఆగస్ట్ 15th లోపు ఇవ్వకపోయినట్టయితే రాజీనామా చేయాలి, లేకపోతే నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ఆగస్ట్ 15కి ఇస్తున్నామని చూపెట్టడానికి కొద్దిమందికి రైతు ఏదైతే ఆయన ఇస్తాన్న రుణమాఫీ ఏదైతే ఉన్నదో అనేక కండిషన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని డిసిషన్స్ బాగుంటున్నాయి, కానీ ఎక్కువగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఫోకస్ చేయలేకపోవడం. గతంలో అభివృద్ధి జరిగింది, కొంత సంక్షేమం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఈ రెండింటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈ పాలన తీరు కొనసాగుతూ ఉన్నది. కానీ సార్, ఒక ఏడాది కూడా పూర్తి కాకముందే మీరు అంటే దాదాపు నిర్ధారణకు వచ్చి చెప్తున్నట్లుగా ఉన్నది. అంటే దిశ కనబడతా ఉంది కదా బుచ్చన్న. ఇప్పుడు ఆయనే అన్నాడు, మన అప్పులు బాగున్నాయి, ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే బాగా డబ్బు కావాలి, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ 7-8 నెలల్లో దాని నుంచి బయటపడడానికి పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, దిశ ఎటుందనేది, ఇప్పుడు ఆ దిశ ఎటు చూపెడుతున్నది, ఆ ప్రగతి ఏం కనబడతలేదు, అసలు హోప్ అనేది కనబడతలేదు. పైనుంచి ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల పెట్టుబడులు రాకుండా అయిపోయినాయి, రియల్ ఎస్టేట్ అమ్మాలన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ కష్టంగానే ఉన్నది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి మొత్తం కూడా ఏంటంటే సంక్షోభంలో ఉన్నది. మరి ఇట్లా కొనసాగుతున్నప్పుడు ఈ ప్రభుత్వ తీరుతెన్నులను చూస్తే ఆశాజనకంగా లేదు అనేది. దీనివల్ల రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల పాలన పట్ల ప్రజలకు ఒక ఏవగింపు, అసహ్యం అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మళ్ళీ ఉద్యోగ జేఏసీ ఏర్పడ్డది. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏల గురించి కావచ్చు, ఒక్క నెల మాత్రమే 1st తారీఖు జీతాలు పడ్డాయి. చాలామంది మళ్ళీ పెన్షనర్స్కు డబ్బులు రావడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఈ సంవత్సరము 40,000 మంది ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు 61 సంవత్సరాలు పెంచిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ మంది రిటైర్ అయ్యారు. ఆ టైంలో ఎవరైతే 58 ఏళ్ళు కంప్లీట్ చేసుకోకుండా కొద్ది తక్కువగా ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాలం కలిసి వచ్చింది కదా. ఈ 40,000 మందికి ఒక్కొక్కరికి అప్రాక్సిమేట్లీ 40 లక్షలు ఇవ్వాల్సి వచ్చినా కూడా, కొందరికి ఎక్కువ కొంత తక్కువ, యావరేజ్ ఒక 40 లక్షలు అనుకుంటే దాదాపు 16,000 కోట్లు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాడు? అంటే ఇంకోటి అనుభవం లేదు తనకి, థింక్ ట్యాంక్ లేదు వెనకాల, తనకు అనుకున్న పొలిటికల్గా తనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళని తీసుకుపోయి అడ్వైజర్స్గా పెట్టుకున్నాడు. థింక్ ట్యాంక్ లేనప్పుడు ఒక ఆర్థిక నిష్ణాతులైన వాళ్ళు, ఆర్థికవేత్తలు వెనకాల లేకపోతే ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? అంటే ఒకవేళ బయటికి కనబడకపోవచ్చు, అంతర్గతంగా ఉన్నారేమో. అంటే వాళ్ళు ఉన్నట్టయితే నిర్ణయాలలో ప్రతిఫలిస్తుంది అది, వాళ్ళ విధానాలు అనేవి బయటికి తెలుస్తూ ఉంటాయి. ఇప్పటికీ రైతులు రోజు రైతుల ఆత్మహత్యలు మనం చూస్తున్నాం, నేత కార్మికుల ఆత్మహత్యలు మనం చూస్తున్నాం. విధానాన్ని ప్రకటించి ధైర్యం చెప్పాలి కదా వాళ్ళకి, అదేది కూడా కనబడతలేదు. కానీ మరి మీలాంటి వాళ్ళు, మీరు ప్రో తెలంగాణ ఏమంటే తెలంగాణ కోసం మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ఎవరు ముఖ్యమంత్రులు తెలంగాణకి దాని సానుకూల వ్యతిరేక ప్రభావాలన్నీ కూడా మరి మీరు చెప్పొచ్చు కదా వెళ్ళి. అంటే నేను అనేది ఏంటంటే మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. బట్ వాళ్ళు అడగంది ఎవరు చెప్తారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళను 10 మందిని పిలిచి కూర్చోబెట్టుకొని రాజకీయాలు పక్క పెట్టండి, ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది, ఎట్లా ముందుకు పోదాము, మీలాంటి వాళ్ళు ఏమైనా దాని గురించి, ఇప్పుడు ఆరోగోపాల్ నాడు, గంట చక్రపాణి లాంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని కూడా కనీసం కూర్చోబెట్టుకొని, వాళ్ళైతే నాడు పార్టీ కాదు కదా, అడగవచ్చు కదా, సలహాలు అడగవచ్చు. ఎకనామిస్టులు ఉంటారు తెలంగాణలో, ఎంతోమంది విశ్లేషకులు, ఆర్థికవేత్తలు, విశ్లేషకులు వస్తున్నారు, వాళ్ళని కూడా ఏం అడిగినట్టు కనబడదు. ప్రొఫెసర్స్ ఉన్నారు, ఫీల్డ్ మీద పనిచేసే రియల్ ఆర్థికవేత్తలు ఉన్నారు, అటువంటి వాళ్ళని కూడా ఏం కన్సల్ట్ చేయకుండా, అంటే ఇది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఇది నా ఒక్కనే ఆలోచన ప్రకారం నడవాలి అనుకున్నట్టు ఆలోచిస్తే మాత్రం అధోగతి పాలవుతుంది రాష్ట్రం. మళ్ళీ ఇది తిరోగమన దిశలో ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎంతో కొంత పురోగతి అయితే తెలంగాణ గత 10 సంవత్సరాల్లో నమోదు చేసింది అన్ని రంగాలలో కూడా. బట్ రాజకీయ కక్షలకు, ఒకరి మీద ఒకరి నిందలకు, అసెంబ్లీలలో అవతల వారిని పల్చన చేయాలనే ఆలోచనలకు 2 సెషన్లు చూసాం మనం. అది అసెంబ్లీ చాలా కాలం తర్వాత మళ్ళీ గాడి తప్పినట్టు కనబడుతూ ఉంది. ఎప్పుడో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష సభ్యుని ఉన్నప్పుడు ఇట్లాంటి కనబడేది, మధ్యలో అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు చూస్తే
ఆంధ్రలో జగన్ చంద్రబాబు నాయుడు మధ్య అసెంబ్లీలో ఎట్లా నడిచిందో మళ్ళీ ఇక్కడ అట్లాంటిదే. ఒక అర్థవంతమైన చర్చ లేదు. ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, ఒక ముఖ్యమంత్రి ఉందాగా ఉండాల్సింది పోయి అనవసరంగా నోరు జారి కామెంట్స్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన స్థాయికి తగని మాటలు మాట్లాడడం. నేను ఇక రాజకీయాలు చేయను నేను అనే అంటున్నాడు, కానీ దాన్ని నిలబెట్టుకోలేదు. చాలాసార్లు నేను అవసరాన్ని బట్టి రైజ్ అవుతాను, ఆ స్థాయికి ఎదుగుతాను అని పట్టుదల మంచిదే, ఆలోచన మంచిదే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మళ్ళీ పాత పద్ధతిలోనే ఆయనే ఈ కామెంట్స్ చేయడం, కొంచెం వెకిలిగా మాట్లాడడం, ఎద్దేవా చేయడం, అవతల వాళ్ళని హేళన చేయడం, ఈ సభలో లేని కేసీఆర్ మీద కామెంట్స్, ఇట్లాంటివన్నీ ఆయనకు శోభనివ్వవు, ఆయన తగ్గిస్తాయి. ఆయన హుందాగా నడుచుకుంటలేడనేది ప్రజలకు ఆల్రెడీ మెసేజ్ పోయింది. అట్లా ఉండకూడదు కదా. ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరించాలి. రేవంత్ రెడ్డి ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. బట్ ఇంకా టైం పడుతుందేమో. బట్ ఏదేమైనా ఇప్పటివరకు జరిగిన గమనాన్ని చూసినట్టయితే సాటిస్ఫాక్షన్ లేదు, తిరోగమనంలో ఉంది ప్రభుత్వం. కోఆర్డినేషన్ కూడా ఉన్నట్టు కనబడదు. కొంత ఫ్రీడమ్ ఉంది మంత్రులకు, అంతవరకు మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఇప్పుడు మంత్రులకు అనుభవం సరిగా లేనట్టు అనిపిస్తున్నది. గతంలో సమైక్య రాష్ట్రంలో వీళ్ళు పరిపాలనలో భాగస్థులు అయినప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ వచ్చింది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అడుగడుగునేం అడ్డుపడట్లేదు, ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నాడు. మరి ఇచ్చినాక దాన్ని ఉపయోగించుకొని కొంత ఎవరికి వాళ్ళు రైజ్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫీల్డ్స్లలో వాళ్ళు ఎదగాలి బాగా. బట్ ఇరిగేషన్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ అనుకున్నంత పురోగమనం అయితే కనబడట్లేదు. మంత్రులు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఒక పాలసీ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఆర్థిక పరిస్థితి ఎట్లుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో గివెన్ సిచ్యువేషన్లో ఎట్లా ముందుకు పోవాలి, ఈ హామీలను అమలు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఉన్నదాన్ని కాపాడుకుంటూ ప్రగతిని ఎట్లా నమోదు చేయాలి అనేది ఆ దిశలో ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఆశించిన ఫలితాలను నమోదు చేయట్లేదు, ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. కానీ ఇక్కడ ఇంకొక అంశం మీరు చెప్పిన దానికే 10 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు అసెంబ్లీ ఏకపక్షంగానే ఉన్నది, ఈసారి 2 పక్షాలు మాట్లాడుకుంటున్నాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఒకటి. రెండోది అసెంబ్లీ వాయిదా లేకుండా నడిచింది, ఎక్కువ సమయం చర్చలు చేసిండ్రు అనేది ఉన్నది కదా. ఒక అంటే చర్చలు చేయడం అంటే కొంత అడుగడుగున అడ్డుపడడం, అందరూ లేవడం, మాట్లాడనీయకపోవడం, స్పీకర్ కూడా ప్రతిసారి ఇటువైపు వాళ్ళకు అవకాశం ఇవ్వడం, వాళ్ళ మంత్రులు అనే దాంతోనో ఇంకో దాంతోనో, ఇట్లాంటివి కొన్ని పద్ధతుల మీద ఒక్కొక్కరికి టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడనిచ్చారు, హరీష్ రావు గారిని మాట్లాడనిచ్చారు. మధ్యలో అడ్డు తగిలినా కూడా వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్స్ చెప్పారు. కాంగ్రెస్లో కూడా ఒకటి పాజిటివ్ పరిణామం ఏంటంటే అద్భుతంగా మాట్లాడగలిగే వాళ్ళు కనబడ్డారు మనకు సభలో. కొత్త వాళ్ళైనా కూడా చాలామంది బాగా మాట్లాడగలిగారు. అది కొంత ఆశించిన పరిణామం. కానీ ఒక లక్ష్యం అయితే అపోజిషన్ను వీక్ చేయడానికి మాట్లాడిన మాటలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. అంటే వీక్ చేయడానికంటే అంటే మీరు ఇట్లా చేశారు, మీరు అట్లా చేశారు. నేనేమంటున్నాను బుచ్చన్న, అట్లా చేశారు కాబట్టే కదా అపోజిషన్లో కూర్చోబెట్టారు ప్రజలు. మళ్ళీ అదే విషయాన్ని మీరు ఎందుకు ఇట్లా చేయట్లేదంటే మీరు అట్లనే చేశారు కదా, అంటే మేము అట్లా చేశాం కాబట్టే కదా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు ఎందుకు చేయట్లేదని అంటే మీరు ఇట్లనే చేశారు కదా అంటే సమాధానం అవుతుంది అది. సో ఆ రకంగానే నడిచింది. అంటే ఎంతసేపు వాళ్ళ తప్పులను ఎత్తి చూపెట్టడం, మీరు ఇట్లా చేయలేదా, ఇట్లాంటివన్నీ కొంత అర్థవంతమైన చర్చలు జరగాలి. ఇంకా ప్రిపేర్ అయ్యి రావాలి అసెంబ్లీకి వచ్చేటప్పుడు. ఆ బడ్జెట్ మీద బాగా స్టడీ చేసి మాట్లాడాలి. ఇవన్నీ ఏం జరగట్లేదు. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు నేర్చుకోవడానికి టైం పడుతుంది, చూడాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ భవిష్యత్తు ఉజ్వలంగా అని అన్నారు. ఎస్, మహోజ్వలంగా ఉండబోతున్నది అని అన్నారు మీరు. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే ఉజ్వలం ఉంటుందా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రజల లోపల కొంత ఆలోచనలు అయితే మొదలైనవి. అనవసరంగా మనం కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. ఎందుకు అంటే అన్ని సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇప్పుడు కరెంట్ ఉంటలేదు, ఎవ్రీడే కట్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా మీకు కరెంట్ కోతలు అనేవి మీరు తెలంగాణలో లేరు. నేను ఫోన్ చేసినప్పుడల్లా వేరే స్టేట్లో ఉంటున్నారు, వేరే దేశంలో ఉంటున్నారు. నేను పొద్దున నైట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్నింగ్ 6 o'clock పోతే మళ్ళీ నైట్ 9, 10, 11 వరకు ఏ భారతదేశంలో ఏ మూలకైనా పోయి రావచ్చు. అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. సాయంత్రం వస్తున్నారు. వీక్లీ 1 or 2 days నేను బయటికి పోతాను.
వేరే దేశం పోయినా కూడా 2-3 డేస్ కంటే ఎక్కువ ఏం పోను. బట్ నేను డైలీ చూస్తున్నాను మా ఇంట్లో 3 ఫేజెస్ ఉంటేనే లిఫ్ట్ నడుస్తుంది. త్రీ ఫేజెస్ ఉంటలేదు. తర్వాత మధ్యరాత్రి పవర్ పోతున్నది. ఈ అలవాటు పడ్డాం కదా, ఫ్యాన్లకు అలవాటు పడ్డాం. మధ్యరాత్రి పవర్ పోయేసరికి ఆ ఫ్యాన్ ఆగిపోతుంది, మేలుకు వస్తుంది. అంటే డే టైంలో కూడా చాలాసార్లు కరెంట్ పోతున్నది. ఇది అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సరే పరిశ్రమల మీద ఎఫెక్ట్ ఎట్లుందో తెలియదు. జనరేటర్ సౌండ్స్, ఇప్పుడు అర్ధరాత్రి నిద్రలో పక్కింటి అతనికి జనరేటర్ ఉంది, ఆ జనరేటర్ మూత వినబడుతుంది, ఆ రాత్రి నిద్ర పట్టదు. మళ్ళీ ఇది చాలాసార్లు ప్రతి రాత్రి కరెంటు పోతున్నది. అవుట్స్కట్స్లో నేను ఉండేది, అవుట్స్కట్స్లో అయితే పోతున్నది. సిటీలో ఎట్లుందనేది చెప్పి ప్రతిరోజు అని చెప్పలేదు, పోతున్నది చాలా అక్కడ పోతున్నది. కానీ అంత సివియర్గా ఏది ఉన్నా కూడా అంటే సమ్మర్లో కొద్దిగా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొద్ది తక్కువ ఉంది. బట్ అదొక్కటే కాదు కదా, ఇప్పుడు ఏ రకమైన దూరదృష్టి లేదు. నీళ్ళని రేపు నెక్స్ట్ యాసంగి పంటలకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి. సరే వీళ్ళు పోయి ధర్నాలు చేసి ఏదో బెదిరిస్తాము, మేము 50,000 మందితో పోయి నీళ్ళు పంపులు ఆన్ చేస్తామని చెప్పిన తర్వాత ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రిలీజ్ చేశారు. అంతకుముందు ఎందుకు నింపుకోలేదు? మరి ఓ పక్కన వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళు వస్తున్నప్పుడు అది వరకు నీళ్ళు ఖాళీ చేయాలి కదా. కొత్త నీళ్ళు వచ్చినప్పుడు దానికోసం ఎంటీ చేసి పెట్టుకోవాలి కదా. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు పోయి కాళేశ్వరం దగ్గర మాట్లాడిన తర్వాత అప్పుడు ఎల్లంపల్లి గుర్తొచ్చింది. ఎల్లంపల్లి నీళ్ళని లిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఒకటి నేను వాళ్ళని సమర్థిస్తున్నాను కాదు, కానీ ప్రభుత్వానికి ఒక విజన్ లోపించింది. వాళ్ళు కూడా బాగా పరిపాలన చేయాలని కోరుకుంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి గారు అయినా నీటి విధానం అనేది ఒకటి ప్రకటించాలి. ఇప్పుడు నెక్స్ట్ యాసంగి పంటల గురించి ఇప్పుడే ఒక పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు వర్షపాతం కొద్దిగా ఎక్కువనే ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో అయితే బాగా నీళ్ళు వచ్చాయి. కృష్ణానది మొత్తం రిజర్వాయర్స్ అని నింపుకున్నారు. మరి చూడాలి ఈసారి సర్ప్లస్ వాటర్తో కొద్దిగా ఎక్కువ పంటలు పండుతాయి మరి కృష్ణా బేసిన్లో. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు పట్టుదలతోని అన్ని వాగుళ్ళల్లో అనుసంధానం చేసి అన్ని చెరువులు నింపారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా అక్కడ? ఇప్పుడు తుంగభద్ర డ్యాము అది గేటు పోయినందువల్ల అపరిమితమైన వరదలు వచ్చాయి అక్కడి నుంచి. మరి రాబోయే రోజుల్లో దాని మీద ఆధారపడి ఉన్న వ్యవసాయం ఏం కావాలి? ఉన్న నీళ్ళన్నీ రిజర్వాయర్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్. కానీ అంటే కేసీఆర్ గుర్తొస్తున్నాడు జనానికి అంటే కరెంటుతో గుర్తొస్తున్నాడు మీ ఉద్దేశం? ఒక్క కరెంటే కాదు, ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, వీటితో పాటుగా మిషన్ భగీరథ విషయంలో కూడా ప్రాంప్ట్గా దాన్ని రిపేర్లు చేయకపోవడం, ఇట్లాంటి కొన్ని గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం కలగడం కావచ్చు, తర్వాత రైతు బంధు సరైన సమయంలో ఇవ్వకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన సంక్షేమం విషయంలో ఎన్నడూ పెండింగ్లో పెట్టలేదు. జీతాలు కొంచెం లేట్గా ఇవ్వచ్చు, 18వ తారీఖు సాలరీస్ ఇవ్వచ్చు, కానీ రైతుల విషయంలో మాత్రం ఆయన టాప్ ప్రయారిటీ ఇచ్చి చేశాడు. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ బహుశా ఈ 7-8 నెలల పరిపాలన కాలం పైన కేసీఆర్ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మినహా బయట ఆయన పెద్దగా కామెంట్స్ మీకున్న ఇన్సైడ్ సమాచారం ఇంకా ఆయన ఎందుకో మరి రావట్లేదు. అది మైనస్ పాయింటే ఆ పార్టీకి, ఆయనకు కూడా. మొన్న అసెంబ్లీ సెషన్లో ఆయన వచ్చి బడ్జెట్ మీద లీడ్ తీసుకొని మాట్లాడి తన టీంని అంతా కూడా యాక్టివేట్ చేసి ఉన్నట్టయితే బాగుండేది. అయితే కాంగ్రెస్ కూడా ఒక గేమ్ ఆడుతున్నది. ఎంతసేపు ఏంటంటే ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే బీజేపీలో కలుస్తుంది అని ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే అబద్ధాల ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు అనేది కాంగ్రెస్ నాయకులకు అర్థమైంది. ఇలా అబద్ధాలను నమ్మకపోతే వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళే కాదు. ఈ అబద్ధాలను నమ్ముతున్నారు కాబట్టి అబద్ధాలను మళ్ళీ ప్రచారం చేద్దాము కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మాత్రమే ఉండాల్సిన ఈ సోషల్ మీడియా వార్ అనేది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం, వరుస పెట్టి ఆ పార్టీకి అనుబంధంగా ఉండే మనుషులు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, బీజేపీలో కలుస్తున్నది అనేది ఒక దుష్ప్రచారాన్ని లేపారు. కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3-4 రోజుల దాకా చర్చ కంటిన్యూ చేశారు. అంటే ఎమ్మెల్యేల మెదళ్లలో ఏంటంటే ఇక బీజేపీలో కలుస్తుంది, ఇంకెందుకుంటాను అక్కడ, మీరు వచ్చేసేయండి అనేది ఒక సంకేతం ఇవ్వడానికి అనేది అర్థమవుతా ఉన్నది. ఇక మీడియాలో వస్తున్నది 5 మంది 6 మంది పోతారు త్వరలో అని మళ్ళీ స్టార్ట్ అని చర్చ. అదే పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు కదా. ఆ పరిస్థితుల్లో మిగతా వాళ్ళు పునరాలోచనలో పడ్డప్పుడు దాన్ని ఓవర్కమ్ కావడానికి ఇటువంటి ట్రిక్ ప్లే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వచ్చారో, నేను రాలేదట, అక్కడనే ఉన్నారట. మరి కేటీఆర్ గారిని కలిసి అదంతా
కలిసి ఒక కలిసి టీ తాగుతుంది తప్ప మళ్ళీ రిటర్న్ బ్యాక్ లేదని మరునాడు పేపర్లో వాడతా. స్టేట్మెంట్ ఇచ్చాడా ఆయన? ఆ పేపర్లో మరునాడు వాడతా. సరే ఒకటే పుచ్చన్న, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాకపోతే ప్రతిపక్ష నాయకుని హోదా మిస్ అవుతుందేమో, అంతమించి టీఆర్ఎస్ జరగబోయే నష్టం ఏమున్నది? ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఇప్పుడు ఆ పార్టీ కొత్తగా వచ్చేది ఏం లేదు, ఒక ప్రతిపక్ష హోదా పోతుంది. ఆయన సభకే రావట్లేదు ప్రతిపక్ష నాయకుడు. ఆ హోదా ఉంటేంది పోతేంది, అది సభకు వచ్చినప్పుడు కదా. సరే ఏదున్నా కేసీఆర్ గారు మళ్ళీ తొందరగా యాక్టివ్ అయినట్టయితే ఆ పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది. అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని కాంగ్రెస్కి అర్థమైంది అని అన్నారు. అవును, 2 సార్లు బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు ప్రజలకు అప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పలేదా? బీఆర్ఎస్ అధికారం పోయిన వెంటనే ప్రజలు అబద్ధాన్ని నమ్మిర్రంటే ప్రజలకు నిజానిజాలు గుర్తించే శక్తి లేదని. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఒకటేమో అప్పుడు ప్రజల నోటీసులోకి డైరెక్ట్గా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ వాళ్ళ మదిలోకి డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇంత అబద్ధాలు అప్పుడు ప్రచారం కాలేదు. బట్ ఈసారి ఏమైందంటే ఒక పక్క అబద్ధాలు ప్రచారమైనవి, దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. సోషల్ మీడియాలో వీళ్ళు అఫెన్సివ్గా పోతున్నారు. ప్రజలు నమ్ముతారు, అబద్ధాలు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు. కాకపోతే కౌంటర్ చేస్తే నమ్మరు. కౌంటర్ చేయనప్పుడు ప్రజలను తప్పబడితే ఏమొస్తుంది? నమ్మడానికి ఆస్కారం స్కోప్ ఇచ్చింది ఎవరు? మీరు చెప్పకపోవడమే కదా. రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేది వాళ్ళు ప్రచారం చేశారు. మేము 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పలేకపోయినారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది నిరుద్యోగులంతా కూడా గ్రామం పోయి ప్రచారం చేశారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మేమే ఎక్కువ ఇచ్చామని చెప్పలేకపోయారు. అంటే ఇట్లాంటివన్నీ స్వయంకృత అపరాధం. ఎందుకు చెప్పలేకపోయారంటే జనం గుర్తిస్తారనే ధీమానా అంటే ఏందన్నట్లా ఎందుకు చెప్పలేకపోయారు? వ్యవస్థాగతమైన లోపాలు. అంటే ఏ పార్టీకైనా ఒక పద్ధతి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ అది ఏది లేదు. అసలు ఎవరు మీడియాకు పోవాలనో తెలియదు, ఎవరికి స్పోక్స్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉండదు, ఎవరికి గుర్తింపు ఇవ్వరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూనే ఉంటారు, ఏది ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడుతూనే ఉంటారు. ఆ పోయే వాళ్ళకు నోట్ ఇవ్వరు, జరుగుతున్న దాని మీద ఏముండదు. అక్కడ డిస్కషన్లప్పుడు టీవీలో పోయేటోళ్ళని కూర్చోబెట్టుకుంటే వాళ్ళకు కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ రివ్యూ మీటింగ్లలో కానీ కేసీఆర్ గారి చుట్టూ జరిగిన మీటింగ్లలో కానీ మాలాంటి వాళ్ళకి అవకాశం ఉండకపోవడం. అంటే ఇదంతా ఏమైందంటే అధికారం అంతా ఒక రూమ్లో ఏం జరగాలి, ఏం జరుగుతున్నదంతా అక్కడనే పరిమితం అయిపోయింది. నాలెడ్జ్ ఉండాలి కదా మాట్లాడాలంటే. నాకు కూడా వీళ్ళు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది కేటీఆర్ బయటకు వచ్చి 2 రోజుల ముందు చెప్పేదాకా తెలియదు. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అనే సంగతి అయితే ఎలక్షన్లు అయినాక ఓడిపోయాక తెలిసింది. అంటే పథకాలు చాలా చేశారు. ఒక 4-5 తప్ప మిగతా పథకాల గురించి ప్రజల్లోకి చెప్పడంలో అంటే ఎట్లుంటుందంటే లబ్ధాల్లో తెలుస్తుంది కానీ అందరికీ తెలవాలి కదా. ఇన్ని డెవలప్ చేశారు, ఇంత చేనేత పాలసీ వీళ్ళు ఏం తీసుకున్నారు, దానివల్ల ఆత్మహత్యలు ఎట్లా తగ్గినాయి, రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, సాగు ఎంత పెరిగింది, ఇట్లాంటి విషయాల మీద కొంత ఒక దశాబ్ది ఉత్సవాల కోసం ప్రిపరేషన్ ఒకటి జరిగింది. ఆ టైంలో ఏమైందంటే ఎక్కడెక్కడనో ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళను ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వీడియోలు చేయించారు. ఆ వీడియోలు రిలీజ్ చేయలేదు. మీకు గుర్తుండాలి, 9 ఏళ్ళు కంప్లీట్ కాగానే దశాబ్ది ఉత్సవాలను మొదలుపెట్టారు. వాటి కోసం చాలా హంగామా జరిగింది. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వీడియోలు తీయించారు. వీడియోలు ప్లే చేశారా? బయటకి ఏం కనబడలేదు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏముండే అంటే ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఎన్నికల తర్వాత వస్తాయి కాబట్టి ఈ ఎన్నికలలో మనం చేసిన ఏంటి అని చెప్పుకోవడానికి ప్రతి రంగానికి సంబంధించిన ఆ ఫలితాలను మనం చేసిన ఎఫర్ట్స్ను ప్రజల్లోకి పోవాలి అని ఆయన పెట్టాడు. కానీ అది అక్కడున్న అధికార యంత్రాంగం కావచ్చు, ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, డిఐపిఆర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాటిని అనుకున్నంత రీతిలో బయటికి తీసుకురాలేకపోయారు. షార్ట్ టైంలో ప్లాన్ చేశారు. అది కూడా తెలంగాణకు సంబంధం లేని వాళ్ళను ఆ వీడియోలు మేకింగ్ కోసం పెట్టారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? నాకు తెలిసి ఒక 2-3 ఉన్నారేమో. మీ సతీష్ గారు కావచ్చు, ఇంకా పూర్ణ, ఇంకొక 2-3 తీశారు తెలంగాణ వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా నాన్ తెలంగాణ. వాళ్ళకు ఆ సబ్జెక్ట్ అర్థం కావడానికే ఆ పుణ్యకాలం అంతా పోయింది. సబ్జెక్ట్ అర్థమైనాక వాళ్ళు ఆ ఫిలిం మేకింగ్ చేసేవరకే దశాబ్ది ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు ఇట్లా ఇచ్చారంటే గర్కా మురిగి దాల్ బరాబర్. ఇక్కడ వాళ్ళ ప్రతిభ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బయట వాళ్ళు అయితే బాగా చేస్తారని చెప్పి నమ్మవచ్చు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు
తెలంగాణ ప్రజలు ఒక తాటిపైకి తీసుకొని రాగలిగిన వాళ్ళు, వాళ్ళకంటే బయటి వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అని నమ్మిన వీళ్ళు. తెలంగాణలో జరిగిందని అంతగా కొన్ని యుగాలుగా మనము దాన్ని డివైడ్ చేస్తే అదంతా అహంకార యుగం కదా. ఆ ఈగో చాప్టర్ అది. ఆ టైంలో నేను చెప్పిందే వేదం. నేను ఎవరికి చెప్తే వానికి ఇవ్వండి. అట్లా జరిగింది. అది ఏం చేస్తాము. ఇప్పుడు కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్టు ప్రకృతి ఆయన ఓడిపోవాలి, ఆ పార్టీ రావద్దు అధికారంలో కానీ నిర్ణయించినప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ఎట్లా వస్తారు. పోయే కాలం వచ్చినప్పుడు అంటారు కదా, అవన్నీ వచ్చినాయి ఆ లక్షణాలన్నీ. అసలు అదైతే నన్ను కూడా హార్ట్ బర్న్ చేసింది. నేను డైరెక్ట్ సెక్రటరియట్కి పోయి గొడవపడ్డా దేశపతితోని, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో. ఏంది అది, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ తెలుసా వీళ్ళకు. ఆ మీటింగ్లో ఉన్నా నేను వర్క్ అలాట్మెంట్ చేసేటప్పుడు కొంతమంది మన మిత్రులు ఉద్యమకారులు వచ్చి మనకి ఇవ్వకుండా ఎవరికో ఇస్తానులే అంటే వాళ్ళతో పాటు పోయినా నేను సెక్రటరియట్. ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఒక్కొక్కరిని వర్క్ అలాట్మెంట్ చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నారు వర్క్. ఎక్కడెక్కడ వాళ్ళు బొంబాయి వాళ్ళుగా ఎక్కడ చాలా దారుణం అనిపించింది. మధ్యలోకి లేచి వచ్చిన నేను. లేచి వచ్చి మీరు ఆ ప్రొటెస్ట్ సీఎంకి ఆ రోజు అర్థమైందా? లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటగా ఆయనకు, సీఎంకు ఎట్లా తెలుస్తుంది? పోయింది. ఆయన వస్తేనా, ఆయన ఉంటేనా చెప్పారా వీళ్ళు ఎవరు ఇట్లా పలానా వ్యక్తి ఇట్లా అయిందని పలానా నాయకుడు? డైరెక్ట్ కారిడార్నే గొడవపడ్డాను నేను. బహిరంగంగా మంత్రులతోనే గొడవపడ్డా. ఏం పద్ధతి ఇది? సత్యవతి రాథోడ్ ఉండాడు, ఆమెకు చెప్పిన గుండె మండుతుందమ్మా అని చెప్పిన. దేశపతికి చెప్పిన నాదేం లేదు సార్ అని చెప్పిండు. అంటే వాళ్ళు ఎవరు ఏం చేసిందో కానీ అది నన్నైతే చాలా బాధ పెట్టింది. ఉద్యమ కాలంలో లాఠీలు దెబ్బలు తిన్న వాళ్ళల్లో జర్నలిస్టులు ఉన్నారు. కెమెరాలు ధ్వంసం అయిపోయినాయి. ఒక తిండి లేక తిప్పలు లేక అందరితో పాటు ఉద్యమకారులుగా ఉన్నారు. ఉద్యమాన్ని చూశారు, ఉద్యమాన్ని ప్రచారం చేశారు. శ్రీకృష్ణ కమిటీ వీళ్ళందరినీ తీసేయమంటే కూడా గట్టిగా నిలబడ్డారు. మేనేజ్మెంట్లతో కొట్లాడిన్లు. అటువంటి వాళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, లేకపోతే మేము కొన్ని చేసిస్తాము ప్రోగ్రామ్స్ అని అంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఇవ్వడం అనేది, ఇట్లాంటివన్నీ కూడా కారణమైనవి ఒక నెగిటివ్ రావడానికి. మరి అది దాని ఇంపాక్ట్ ఉండదా? నువ్వు వర్క్ ఒక్కరికి ఇవ్వలేదు కావచ్చు, వాడు 100 మందికి చెప్తాడు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయితే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ చేశారు కూడా. కానీ అక్కడ మీరు అన్నారు ఇందాక అధికారం ఆ రూమ్కే పరిమితమైంది అన్నారు కదా, అతి జాగ్రత్త వలన అతి విశ్వాసం వల్ల జరిగింది అది? అంటే ఎదురు లేదు. అప్పుడు నాకు 88 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 100 వస్తాయి అనే ఒక ఏమంటారు, అది అతి విశ్వాసం అనొచ్చు, అహంకారం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీరు నా ఇంటర్వ్యూలో చాలాసార్లు మాట్లాడారు. మీరు కేసీఆర్కు చాలా దగ్గర, తెలంగాణ ఉద్యమ కాలం కలిసి పనిచేసిండ్రు, ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. మరి మీరు వారిని మిగతా విపక్ష నాయకులు మాట్లాడితే మీరు కూడా మీ నేను అనేది ఏంటంటే, వినడానికి సిద్ధంగా లేనప్పుడు ఎవరు చెప్తారు? తర్వాత వినడానికి కమ్యూనికేషన్ ఉండాలిగా. అపాయింట్మెంట్ ఇస్తేనా, కలిస్తేనా, ఎన్నిసార్లు అడిగినా కూడా చూద్దాం. మధ్యలో ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయకపోతే ఏం చేస్తాం? ఆయన ఫోన్ వాడాడు, మెయిల్స్ చూడాడు, ఉత్తరాలు చదవాడు, దానికి ఫోన్ లేదు. ఆయనకు మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్తారో చెప్పారో తెలియదు. లోపల పోవాలి కదా మొదలు భగవద్భవన్లకు. మరి అట్లున్నప్పుడు ఎవరు ఏం చేస్తారు? దానికి ఫోన్ లేదు కదా సీఎం, మాజీ సీఎంకు. నాకు తెలిసి అయితే సెకండ్ టర్మ్లో ఆయన ఫోన్ వాడలేదు, ఫస్ట్ టర్మ్లో వాడాడు. అంటే ఆయన దగ్గర ఉండేది ఫోన్లు, ఆయన ఎవరికైనా చేయాలనుకున్నప్పుడు చేసేవాడు. బట్ ఆయన ఫోన్లో నుంచి సెకండ్ టర్మ్ మాత్రం ఆయన ఫోన్ వాడినట్లేదు. మీరు ఎన్నిసార్లు కలిసి సెకండ్ టర్మ్ సీఎం అయినాక? నేను ప్రగతి భవన్ పోయి కలిసింది ఒక 3-4 టైమ్స్ అంతే, మొత్తం 5 ఏళ్లలో. బయట ఎక్కడన్నా మీటింగ్లలో తెలంగాణ భవన్లో అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు అంతవరకే, అందరిలాగా ఆడ కూర్చోవడం, ఏమన్నా అవకాశం వచ్చినప్పుడు లెటర్ రాసి ఇవ్వడం. కానీ చాలా బాధ అనిపించింది. అసలు చైర్మన్ ఉన్నా కూడా నేను ఒక్కనాడు కూడా రివ్యూ మీటింగ్లలో నాకు ఇన్విటేషన్ లేదు, నేను పాల్గొన్నది లేదు. ఇరిగేషన్ మీద చర్చలు జరుగుతూ ఉంటాయి, నాలాంటి వాడు అక్కడ ఉండడు. 2-3 సార్లు అడిగినా నేను వాళ్ళను, అక్కడున్న వాళ్ళను. అంటే మరి సార్ చెప్తే మేము పిలుస్తామండి, సార్ చెప్పండి మేము ఎట్లా పిలుస్తాం. అదే పరిస్థితి బాగాలేకుండే. సరే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా ఆయనకు తెలిసి వచ్చిందో లేదో నాకు తెలియదు. బట్ ప్రజలకైతే అందరికీ తెలుసు ఆయన చేసిన తప్పులేంది, ఏ తప్పుల వల్ల ప్రజలు ఆయన శిక్షించిండ్రు. రాజకీయ నాయకునికి అత్యంత పెద్ద శిక్ష ఏంటి తెలుసా బుచ్చన్న? అధికారంలో దించేయడం, జైల్లో పోవడం కాదు. అధికారం కోసం 100 సార్లైనా జైలు పోవడానికి సిద్ధంగా ఉంటాడు రాజకీయ నాయకుడు. జైలు పోవడం
రాజకీయ నాయకుని శిక్ష కాదు, ఆస్తులు పోవడం శిక్ష కాదు, అధికారం పోవడం శిక్ష. ఎందుకు అదే? అంటే వాళ్ళు అధికారానికి ఆ రుచికి అలవాటు పడతారు. ఒక్కసారి ఆ సీట్లోంచి కింద కూర్చోబెట్టారనుకో తట్టుకోలేరు. ఇప్పుడు ఆ స్టేజే ఉంది ఆయన విషయంలో. అయితే ఆయన ఊహించని పరిణామం. అందులో మళ్ళీ ఒక సమఉజ్జి ఆయన మీద గెలిస్తే అది వేరు. రేవంత్ రెడ్డి సీఎం కావడం, ఆయన ఓడిపోవడానికి డైజెస్ట్ చేసుకోలేకపోతాడు, కానీ రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని ఇంకా ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేడు. ఆయన సభలో ఆయన ముఖమే చూడొద్దు అనుకున్నాడు కదా. మార్షల్స్తో ఎత్తేయించి ఆయన బయటికి పంపి, అంటే డెమోక్రటిక్ స్పేస్ అనేది మనము లేకుండా చేస్తే అది ఎట్లా ఎదురు తిరుగుతుంది. ఇంకోటి, ఒకసారి రేవంత్ రెడ్డి జర్నీ చూసినట్టయితే అడుగున ఆయన సైజు పెంచింది కేసీఆరే కదా. మరి ఒక బలమైన శత్రువుగా ఒక మామూలు వ్యక్తిని తయారు చేసుకున్నాడు కదా. మరి అప్పుడు తప్పు ఎవరిది? ఆయనదే అవుతుంది కదా. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఆయనను జైలుకు పంపిన కాడి నుంచి ఆయన సీఎం అయ్యేదాకా ఆయనని హీరో చేసింది కేసీఆర్ గారే. శత్రువు సైజు పెంచింది ఆయనే. ఆయన ఎంబడిన వాళ్ళదేమో సైజు తగ్గించాడు, శత్రువు సైజు ఏమో పెంచాడు. జరుగుతున్న పరిణామాలను గ్రహించలేదు. ఒకటేమో ఫీడ్బ్యాక్ లేదు ఆ పార్టీలో, కింద ఏం జరుగుతుందో పైకి తెలిసే అవకాశం లేదు ఎప్పటికీ. ఇప్పుడంటే కొంత జనంలోకి వీళ్ళు వెళ్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఏదైనా సమస్య వెళ్ళినప్పుడు పోతున్నారు, ఎవరైనా చచ్చిపోతే పరామర్శిస్తాను పోతున్నారు, వాళ్ళ దగ్గరికి దండలు వేస్తున్నారు. అప్పుడు ఇది లేదు కదా. దగ్గర వాళ్ళు ఏమన్నా చనిపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా కనీసం ఓ ఫోన్ చేసి పరామర్శించిన పాపాన పోలే కదా. ఒకటేమో ఫీడ్బ్యాక్ లేదు. అట్లాంటి కాడికి పోతే కనీసం జనం చెప్తారు, ఇది జరుగుతుంది, కొంచెం మీరు మార్చండి, ఇట్లాంటివన్నీ సారుకు చెప్పండి అని చెప్తారు. అది జనంలోకి పోకపోతే ఎవరు చెప్తారు? ఎమ్మెల్యేలకు ఉంటుంది ఫీడ్బ్యాక్, కానీ వాళ్ళు చెప్పడానికి అవకాశమే లేదు కదా. ఇక్కడ మనము ఇన్ని చెప్పారు మీరు, టీఆర్ఎస్ బీఆర్ఎస్, మీ వ్యక్తిగత అనుభవం కూడా ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు అంటే వేరే లేదు కదా కూర్చొని, ఆల్టర్నేట్ లేదు. బీజేపీ ఎప్పటికీ ఆ ప్లేస్ ఆక్రమించలేదు తెలంగాణలో. సాధ్యం కాదు. ఎందువల్ల సాధ్యం కాదు అంటే ఇక్కడ నేచర్ అది. ఇక్కడ ప్రజల్లో ఉన్న ఎమోషన్స్ వేరు, ఇక్కడ ప్రజల ఆలోచనలు వేరు. నార్త్ ఇండియాలో బీజేపీ బాగా పనిచేస్తుంది, కానీ సౌత్ ఇండియాలో పనిచేయదు. ఒక తెలంగాణ కాదు, సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఆ భావజాలానికి అంత ఇంపార్టెన్స్ రాదు. కొంతమంది పదవుల కోసం పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అంటిపెట్టుకున్న కార్యకర్తలు ఉంటారు. కేంద్రంలో మోడీ కావాలని కోరుకోవచ్చు, కానీ రాష్ట్రంలో బీజేపీ పాలన కావాలని కోరుకోరు. ఇప్పటికైనా కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్యనే ఫైట్ ఉంటుంది ఇక్కడ. రేపు ఏదైనా మూడో శక్తి వస్తే చెప్పలేము. ఒక వ్యాక్యూమ్ అయితే ఉన్నది తెలంగాణలో. బీసీలు అంతా కనుక ముఖ్యమైన నాయకులంతా ఒక నిర్ణయం తీసుకొని మనం కూడా పొలిటికల్ పార్టీ పెట్టుకుందాము, ఇంతమంది ఉండి మనము వాళ్ళ దగ్గర పోయి టికెట్లు అడుక్కోవాల్సిన అవసరం ఏంది, ఈ ఆత్మవంచన మనకెందుకు, ఆత్మగౌరవంతో మనం బతుకుదాం అని చెప్పి కనుక పోలరైజ్ అయితే వాళ్ళు ఒక పార్టీ పెట్టుకుంటే ఆ వ్యాక్యూమ్ అనేది, గ్యాప్ అనేది ఫిలప్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు ముగ్గురు మధ్య పోటీ జరుగుతుంది. వీళ్ళు బీజేపీతోనో లేకుంటే బీఆర్ఎస్తోనో కాంగ్రెస్తోనో ఈ బీసీ ఫ్రంట్ అలయన్స్ పెట్టుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉందా? స్కోప్ ఉందా? మీరు 100% ఉంది. అది తెలంగాణలో 100% ఉంది. మొన్న మంచి అవకాశం వచ్చింది, కానీ ఏ బీసీ కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆ పరిస్థితిని అర్థం చేసుకోలేదు, బయటికి రాలేదు, పార్టీ పెట్టలేదు, ఆ స్పేస్ను ఉపయోగించుకోలేకపోయారు. ఒక 2 years బ్యాక్ కనుక బీసీలో ఒక పార్టీ పెట్టుకొని ఉంటే మొన్న అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే. కనీసం టీఆర్ఎస్తో కలిసన్నా గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. కాంగ్రెస్ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేది కాదు. మరి మీరు ఊరుకోరుగా ఏదో ప్రయత్నం చేస్తుంటారు, ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చారా మరి పార్టీ? లేదు, ఇప్పుడు మనకు ఈ టైము రాంగ్ టైము. ఒక 2 years తర్వాత ఆ ప్రయత్నాలన్నీ మొదలు పెట్టవచ్చు. అలాని మీ దృష్టిలో ఉన్నారు కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తే సరిపోద్ది కదా. వాళ్ళంతటి వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు కదా. నేను మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శివశంకర్ గారి జయంతి అయింది. భక్తులంతా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని అంటున్నారు, కానీ ఎట్లా వస్తారు బీసీలు రాజ్యాధికారంలోకి? కేశవరావు గారు మాట్లాడినప్పుడు చెప్పిండు, ఇక్కడ ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పుడు దాని వెనకాల పనిచేసిన ప్రకాశం నుండి ఇంకా కొంతమంది పెద్దలు ఇక్కడనే కూర్చొని ఉన్నారు, చిరంజీవులు గారు చేస్తున్నారు, మీరంతా కలిసి ఆలోచించండి,
ఊరికే రాజ్యాధికారంలోకి రావాలంటే వస్తారా? దానికి ఏదైనా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి కదా. అన్నప్పుడు నేను నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏం చేస్తే అధికారంలోకి వస్తారు. ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేయాలంటే బీసీలకు ఏం కావాలి? నంబర్ 1 ఏంటంటే బీసీలో జరుగుతున్న అన్యాయాలు ఏందో బీసీలకు తెలియాలి. తెలంగాణ సో ఎట్లొచ్చింది? తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు ఏందో తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా భావజాల వ్యాప్తి జరిగింది. భావజాల వ్యాప్తి కంటే ముందు అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం భావజాల వ్యాప్తి లేకుండా బీసీలు ఎట్లా ఒకటవుతారు? అది జరిగినప్పుడు ఏమైందంటే కొత్త నెత్తురు వస్తుంది. ఈ కొత్త నెత్తురు వచ్చినాక వాళ్ళ సమస్యల మీద పోరాటాలు మొదలుపెట్టాలి, వాళ్ళని రాటు తేల్చాలి. ఆ తర్వాత రాజకీయ శక్తిగా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో నిర్మాణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకోవాలి. బీసీలలో చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పోలరైజ్ చేయాలి. కాన్షీరామ్ ఎట్లయితే దళితులలో ఒక బాంబ్ సెఫర్ పెట్టి ఆ రకంగా ప్రతి నెల కొంత ఇన్కమ్ క్రియేట్ చేసుకోగలిగాడు, అది చేయగలగాలి. తెలంగాణ కావాలని చాలామంది అన్నారు, కానీ కేసీఆర్ వచ్చేదాకా అది కదలలేదు. అంటే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు అందులో నుంచి అన్న రావాలి, ఉద్యమాలలోంచి. లేదు అని అంటే రెడీమేడ్ నాయకుడిగా ఉన్నవాడిని తీసుకొచ్చన్న ముందు పెట్టాలి. దానికి ఐకాన్ కావాలి. ఐకాన్ అన్నప్పుడు శివశంకర్ను పెట్టుకోమని చెప్పాం. బీసీలకు అంటే ఏ కులానికి ఆ కులానికి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దొడ్డి కొమరయ్య వాళ్ళ యాదవులకు ఐకాన్గా ఉన్నాడు, చాకలి ఐలమ్మ చాకలి వాళ్ళకి ఐకాన్గా ఉంది, తెలంగాణకు జయశంకర్ గారు ఐకాన్గా ఉన్నారు. అట్లనే జ్యోతిబా పూలేని మనం తీసుకొచ్చి ఐకాన్గా పెట్టుకున్నాం. కానీ తెలంగాణలో కూడా బీసీల కోసం పనిచేసిన వాళ్ళ జాబితాను మనం చూసినట్టయితే 1952 నుంచి 72 దాకా శివశంకర్ గారు ఆ రిజర్వేషన్ల కోసం కొట్లాడింది. వాళ్ళ ఆయన పుణ్యమే ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి తెలంగాణలో. అంటే మరి మండల్ కమిషన్ నివేదిక రావడానికి మా బీపీ సింగ్ను కన్విన్స్ చేసి దాన్ని ఆమోదింపజేయడానికి శివశంకర్ గారి పాత్ర ఉంది. మరి ఆయన గురించి ఎవరికి తెలియదు. మొన్న ఫస్ట్ టైం చాలామంది స్టేజ్ మీద మాట్లాడుతుంటే విని ఆశ్చర్యపోయారు. మరి అటువంటి వ్యక్తిని ఒక ఐకాన్గా పెట్టుకుందాం. తర్వాత మనకు కూడా ఒక విగ్రహం కావాలి, తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని మనం బీసీలకు సంబంధించిన ప్రతి ఊరూరా వాడవాడ అంబేద్కర్ విగ్రహాలు ఎట్లుంటాయో శివశంకర్ విగ్రహాన్ని అట్లా పెట్టుకోవాలా. పెట్టుకొని బీసీలలో ఉన్న ప్రధాన కులాల వాళ్ళందరినీ ఈ ఉద్యమంలో భాగం చేయాలా. వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, ఈ సగభాగం ఉన్న బీసీలకు బడ్జెట్లో కనీసం 5% వాటా కూడా దక్కడం లేదు. మరి దళితుల కంటేనే వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఫండ్స్ ఉంటాయి, సీట్లు ఉంటాయి, వాళ్ళది ఒక పద్ధతి ఉన్నది. బట్ ఆ పద్ధతి బీసీలకు లేదు. అందరికంటే అత్యంత బడ్జెట్లో నష్టపోతున్న వాళ్ళు బీసీలు. కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఏ పాలనలో బీసీలకు ఏం ఒరిగింది, బీసీల అభ్యున్నతికి ఎవరేం చేశారు, ఈ విషయాల మీద చర్చ జరగాలి, ముందు అధ్యయనం జరగాలి. దీనికి ఒక చిరంజీవులు గారి ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టమని చెప్పాం. ఇవన్నీ కూడా ఆ రోజు ఎక్కువ మీడియా కవర్ కాలేదు. బట్ నేను మీ ద్వారా కూడా చెప్తున్నా, బీసీలకు రాబోయే 4 ఏళ్లలో ఇవన్నీ చేయగలిగితే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. తమంతట తాము రాకపోయినా ఈ 3 పార్టీలలో ఏదో ఒక పార్టీ పట్టుకొని దాని ద్వారానైనా అలయన్స్ అనేది ఒకటి మిశ్రమ ప్రభుత్వం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఎవరు అధికారాన్ని ఫామ్ చేయలేరు తెలంగాణలో. రానున్న ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం. ఆ సంకీర్ణంలో బీసీలు తమ స్థానాన్ని వాళ్ళు పదిలపరచుకోవాలి. ఎక్కడ సంకీర్ణ? రాష్ట్రంలో మన రాష్ట్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం. డెఫినెట్గా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్కి ఉద్యోగం ఎట్లయితుంది? నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఎవరో ఒక ఈ బీసీ లాంటి శక్తి వస్తే కనుక అవకాశం ఉంటుంది. ఒకరు లేదనుకోండి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కానీ కులాల వారిగా ఇన్ని కులాలుగా విడిపోయిన తర్వాత మరి ఇన్ని కులాలు ఎవరు ఐకాన్? మీరు అన్నారు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, శివశంకరు, ఇంకో దగ్గర ఇంకోరు, ఎవరి కులానికి వాళ్ళు ఐకాన్లు ఉంటారు. బీసీలందరికీ శివశంకర్ ఉండాలని నేను చెప్పాను. బీసీ సమూహానికి. ఎందుకంటే ఆయన బీసీల కోసం పనిచేశాడు, ఒక్క కులాని కోసం పనిచేయలేదు. బీఆర్ఎస్కి వద్దాం మళ్ళీ. 10 మందో 15 మందో 5 మంది ఎంతో నంబరు కాంగ్రెస్లో జాయిన్ అయితే కనుక బీఆర్ఎస్ అప్పుడు జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకుంటారా? అయితే కనుక ఇది బీఆర్ఎస్కి అనుకూలంగా టర్న్ కావచ్చా? ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పెద్దగా లాభం లేదు, నష్టము లేదు. బీఆర్ఎస్కి నష్టము అని అంటే కొంత క్యాడర్ పోతుంది, మళ్ళీ కొత్త క్యాడర్ని తయారు చేసుకోవాలి. అయితే బుచ్చన్న ఒక హోపు, ఒక నమ్మకం
ఒక ఆశ, ఒక నమ్మకం. వీళ్ళు లేస్తారు, కొత్త రక్తాన్ని ఎక్కిస్తారు, కేసీఆర్ గారు మహావ్యూహకర్త, ఆయన సైలెంట్గా ఉండడు అని ఇవన్నీ ఆశలు, నమ్మకాలు. వాళ్ళు చేయలేకపోతే ఏముండదు. అంటే కేటీఆర్ ఒక సమర్థుడైన లీడర్, హరీష్ రావు ఒక సమర్థుడైన లీడర్, కవిత రేపు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె కూడా ఒక పెద్ద లీడరు. జైల్లో ఉండొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి హారతులు పడతారు జనం. ఎందుకు అట్లా? ఒక సానుభూతి. అట్లా వీళ్ళందరూ ఒక కుటుంబం అయినా కూడా ఒక బలమైన నాయకత్వం ఉన్న కుటుంబం అది. ఇక కేసీఆర్కు అధికారంలోకి దిగిపోయిన తర్వాత కొంత సానుభూతి వచ్చింది వాస్తవం. పార్లమెంట్ ఎలక్షన్లో అది ప్రతిబింబించలేదు, కానీ జనం మనసులో అయితే ఉంది. అంటే మీరు కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుభూతి అనడానికి పారామీటర్ లేదా మీకు ఎదురైన అనుభవాలు? ఎక్కడ పోయినా అంటున్నారు బుచ్చన్న, మేము సార్ పోతారు అనుకోలేదు, సార్ పోయిండు, మాకు ఈ కష్టాలు మొదలైనాయి, మాకు రైతు బంధు పడతలేదు, పెన్షన్ సరిగా పడతలేదు, ఇట్లాంటి మాటలు అయితే ఎక్కడ పోయినా వినబడుతున్నాయి. చాలామంది అంటున్నారు. అనేవాళ్ళు రాజకీయ నాయకులు కాదు, మామూలు ప్రజలు అంటున్నారు. కానీ ఎలక్షన్లల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరిగితే అది ప్రతిఫలించకపోవచ్చు, కానీ 4 ఏళ్ళ తర్వాత కదా టైం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి అవకాశం ఉన్నది. తను ఈ బడ్జెట్ ఒకటి సమకూర్చుకోగలిగితే, మాట్లాడే ధోరణిని మార్చుకోగలిగితే పికప్ కాగలుగుతాడు. కానీ ఆయన 8 నెలల్లో ఆయన పనితీరు చూసినప్పుడు, సరే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ సెషన్లో ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు ఈయనేం మారతలేడు అని నిరాశ, అంతే. ఆయన మారాలని కోరుకుంటాం. మారుతుంటే మారితే కొంచెం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు కదా. యంగ్ డైనమిక్ లీడర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చూపెట్టగలగాలి ఆయన. బహుశా కేసీఆర్ దగ్గర చూసారు కాబట్టి పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు, బలహీన పడుతూ ఉన్నదనే సంకేతాలు వస్తున్న సందర్భంలో కేసీఆర్ వ్యూహం ఎట్లా ఉంటుంది? మొన్న అసెంబ్లీకి వస్తారని చెప్పి ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేశాం. ఆయన వచ్చి అసెంబ్లీలో బడ్జెట్ మీద కనుక మాట్లాడి ఉంటే కొంత పోలరైజేషన్ వచ్చేది. బట్ నిరుత్సాహం అయితే ఉంది ప్రజల్లో, క్యాడర్లో. ఈయన రావట్లేదు కదా. సరే, ఒక నాయకత్వ శ్రేణి ఆ పార్టీలో ఉంది. కేవలం కుటుంబమే కాకుండా గతంలో మంత్రులుగా చేసి జగదీష్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంత గంగుల కమలాకర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఒక స్ట్రెయిన్ ఉంది అందులో. ఆ లెవెల్ ఉంది, లీడర్షిప్ లెవెల్. వాళ్ళ వల్ల ఇవాళ క్యాడర్ ఉంది. వాళ్ళతో పెద్దగా క్యాడర్లో డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. పోయిన ఎమ్మెల్యేలు కూడా కొద్దిమందిని తీసుకొని పోయిన ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్తు కొంత ఇప్పుడైతే వాటి ఉనికిలో లేకుండా పోయినాయి, ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. బట్ చాలా వరకు ఏంటంటే అవిశ్వాసాలు పెట్టి మున్సిపల్ చైర్మన్లను దించేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మొన్న పీర్జాదిగూడలో కూడా అవిశ్వాసం పెట్టారు. అయితే క్యాడర్ పోతుంది కొంత. బట్ కింది స్థాయి జనంతో సంబంధం ఉన్న నాయకులు వాళ్ళు కాపాడుకోగలగాలంటే ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకోకుండా బయటికి రావాలి, జనంలోకి పోవాలి ప్రోగ్రాం తీసుకొని. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లలో మళ్ళీ ప్రతిభను చూపెట్టాలి. ఇప్పుడు స్థానికంగా ఏమైందంటే బలమైన నాయకుడు, రెండవది అధికార పార్టీ, ఈ రెండు ఇంపార్టెంట్ అయితే. కాంగ్రెస్ అధికార పార్టీ, బడ్జెట్ రావాలంటే అధికార పార్టీ ఉన్న వాళ్ళని గెలిపించాలనేది ఒక ఉంటుంది. రెండవది ప్రజల్లో మంచి పనులు చేసిన నాయకుడు ఉంటే కనుక అధికార పార్టీలో ఉన్నా లేకున్నా ప్రజలు కొంత గెలిపిస్తారు. అటువంటి వాళ్ళని వీళ్ళు కాపాడుకోవాలి కదా. 10 ఏళ్ళు వీళ్ళతో ఉండి మంచి పనులు చేసిన నాయకులు ఉన్నారు, వాళ్ళని కాపాడుకోకపోతే ఏమవుతుంది? లోకల్ బాడీస్లో వీక్ అయిపోతారు. అదే కదా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వాళ్ళే కదా. అక్కడ కనుక మన ఉనికిని కాపాడుకోలేకపోతే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కూడా గాలి మీద ఆధారపడాల్సిందే, యాంటీ ఇన్కంబెన్సీ మీద ఆధారపడాల్సిందే. రెండు ఉండాలి. ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ మనకు ఉపయోగపడుతుంది, రెండవది క్యాడర్ కూడా ఉండాలి, దాన్ని ఓట్లుగా మలుచుకోగలిగిన ఆ నిర్మాణం ఉండాలి. ఇవి కనుక చేసుకోలేకపోతే కష్టమవుతుంది. కానీ ప్రజల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ అనేది సిద్ధం కావాలి, జనంలోకి వెళ్ళాలి. అవుతున్నట్లు మీకు సంకేతాలు ఉన్నాయి? ఇప్పటివరకైతే ఏం లేవు. ఎందుకంటే నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఆయన అమెరికా నుంచి రాగానే ఆ సైరన్ ఇస్తాడు, మరి ఎక్కడన్నది టైం? కేసీఆర్ గారు మళ్ళీ ఒక జనంలోకి ఇట్లా పోయి ఇట్లా చేయి ఊపి ఇట్లా అంటే ఓట్లు పడాయి, మొత్తం యాత్ర పెట్టుకోవాలి, ఊరూరా కొంత ప్రభావితం చేయగలిగేటట్టు ఉండాలి. అది ఇంకా మొదలే కాలే కదా. ఇప్పుడు ఆయన కూడా వయసు పైబడింది కదా, మునుపడంత యాక్టివ్గా ఉండగలరా?
వయసు పెద్దగా కేసీఆర్కి అడ్డమని నేను అనుకోను. ఆయన మానసిక స్థైర్యం అటువంటిది. ఆయన గట్టిగా అనుకుంటే ఆయన ఎన్నడూ ఆరోగ్యంగా ఉన్నాడు బుచ్చన్న. ఎన్నోసార్లు యాత్రలు చేశాడు, 97 మీటింగ్స్ చేశాడు అసెంబ్లీ టైంలో. అప్పుడు ఏమన్నా హెల్తీగా ఉన్నాడు అనుకుంటున్నాం? ఎప్పుడు జలుబు ఇవన్నీ ఉంటాయి ఆయనకు, బట్ మనోధైర్యం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా పోవాలి కదా జనంలోకి. అప్పుడు అధికార ముఖ్యమంత్రిగా పోయిండు. అప్పుడు కొంచెం ఇంకా ఆయన లోపల ఆ శక్తి రావాలి. ఏది ఎట్లున్నా కూడా ఆయన జనంలో పోతే మార్పు అయితే కనబడుతుంది. ఇప్పుడు వస్తున్న ప్రజల లోపల కాంగ్రెస్ పట్ల వచ్చే వ్యతిరేకతను తను కొంత ఎన్కాష్ చేసుకోగలుగుతాడు. కానీ ఆయన కదలకపోతే మాత్రం కేవలం హరీష్ మీదనో కేటీఆర్ మీదనో వదిలేసినట్టయితే ఉపయోగం ఉండదు. ఎందుకు కదలడానికి కొన్నిసార్లు అంటారు కదా, ఎందుకు ఎవరిని కలవరు లేకపోతే కదలడు అని అంటారు కదా, ఏమిటి అది ఆయనే చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండే బదులు రోజు 2 గంటలు తెలంగాణ భవన్లో వచ్చి కూర్చుంటే మళ్ళీ పాత వాళ్ళంతా మళ్ళీ దగ్గర అవుతారు కదా. జర్నలిస్టులు కూడా కనీసం కలవాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు ఆయనకు జర్నలిస్టులతో మంచి సంబంధాలు ఉండేది, అందరికి ఫోన్లు చేసి విషయాలు తెలుసుకునేటోడు. ఆ ఛానల్స్ అన్ని క్లోజ్ అయినాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయన చుట్టూ ఉండే పిఆర్ఓలు తప్ప బయట జర్నలిస్టుల ప్రపంచంతో ఆయనకు సంబంధాలు లేవు. చాలామంది నాకు చెప్తుంటారు, ఉద్యమకాలంలో నా ముందే 100 సార్లు స్ట్రింగర్లకు కూడా ఫోన్లు చేసి మాట్లాడేవాడు. ఏది లేదు కదా అసలు, వన్ సైడ్ క్లోజ్ అయిపోయింది అది. అంటే ఒక బాధ ఏముంటుందంటే అప్పుడు మమ్మల్ని పేరు పెట్టి ఫోన్ చేసి పలకరించి మాట్లాడేవాడు, కనీసం ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వాళ్ళు ముఖ్యమంత్రి కాగానే ఏదో చెప్పుకుందాం అనుకుంటారు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నడూ పట్టించుకోకపోతే, వాళ్ళని దగ్గరికి రానియకపోతే, ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ప్రెస్ మీట్లోకి వెళ్ళి ఒకరిద్దరు పేర్లు చెప్తే ఏం సంతోషం ఉంటుంది వాళ్ళకు. కమ్యూనిటీకి ఆయన ఇచ్చినవి కొంత ఉండొచ్చు జర్నలిస్టులకు, కానీ దాంతో సాటిస్ఫై కారు కదా. ఆ ఇళ్ళ నిర్మాణం కూడా ఆగిపోయింది, అలాట్మెంట్ కూడా కోర్టు తీర్పిచ్చినా కూడా ఆయన దాన్ని చేయలేకపోయాడు. ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ దూరం చేసుకున్నాడు. ఇట్లా మనం ఒక్కొక్క సెక్షన్ గురించి మాట్లాడుకుంటూ పోవచ్చు. పొడుమూల పట్టాలు లాస్ట్ మినిట్లో ఇచ్చాడు, అక్కడ కూడా మళ్ళీ వాళ్ళల్లో విభేదాలు వచ్చినాయి. అవి లాస్ట్ మినిట్ కాకుండా ఒక 4-5 ఏళ్ళ ముందే కనుక అది ఇచ్చుంటే సెటిల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ఎవరికైతే కొంతమంది గిరిజనేతలు కూడా పోటు చేసుకున్నారు, పేదవాళ్ళే, దళితులు ఉన్నారు, అలా లంబాడీలు ఉన్నారు, కొంతమందికి రాలేదు. ఇటువంటివన్నీ కూడా ముందే చేసుకొని ఉంటే ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. అవును. ఆ 5 ఏళ్ళు అయిపోయి లాస్ట్కు ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చే ముందర పోయి పట్టాలు ఇచ్చారు. ఇట్లాంటి ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలన కూడా ఒక ఆదివాసీని మంత్రి చేయలేకపోయారు. 2 టర్ములు కూడా బంజారా ట్రైబ్కే ఇచ్చిండు. పోనీ బంజారా ట్రైబ్కు 2 సార్లు మంత్రి పదవులు ఇచ్చి తండాలు గ్రామ పంచాయతీ చేసినా కూడా వాళ్ళు ఓట్లు వేయలేదు. ఈయన చేసిన మంచి పనులు కూడా ఆయన ఖాతాలో జమ కాలేకపోయారు. ఎందుకు కాలేదు? రకరకాల కారణాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా వేరే ఎన్నెన్నో ఒక్క కారణం చెప్తాను నేను. ఇప్పుడు తండా ఒక ఊరికి అనుబంధంగా ఉన్నప్పుడు ఆ తండా అంతా ఒక తాటి మీద ఉండేది. ఆ తండాలో ఒక నాయకుడు ఉండేవాడు, ఆ నాయకుని మాటగా తండాలో వాల్యూ ఉండేది. తండా గ్రామ పంచాయతీ అయినాక వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ దాకా కొట్లాటలు వచ్చి వర్టికల్గా డివిజన్ వచ్చింది. ప్రతి తండాల లంబాడీలు 2 వర్గాలు అయిపోయింది. ఆయన మంచి చేయకపోతే చెడు ఎదురైంది. కానీ వాస్తవం మంచిది కదా, వాళ్ళ డిమాండ్ కదా, అది వాళ్ళ డిమాండే. కానీ ఆయన అంత లోతుగా ఆలోచించలేదు. ఈ తండాలు మళ్ళీ రాజకీయ చిచ్చు మొదలవుతుంది, వర్గాలు అవుతాయి, కులకట్టు పోతుంది, తెగ కట్టు పోతుంది అని సింపుల్గా ఉంటుంది చూస్తే. కానీ ఓట్ బ్యాంకు దెబ్బ పడుతుంది కదా. దళిత బంధు ఉంది, చాలా మంచి పథకమే. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళకు నమ్మకం ఇవ్వలేకపోయాడు, అందరికి వస్తుందనే నమ్మకాన్ని కల్పించలేకపోయాడు. అంటే మంచి పనులే చేసిండు, ఆ మంచి పనులను జనంలోకి చెప్పుకోవడంలో విఫలమైండు. జనం లోపల అనుమానాలను నివృత్తి చేయడంలో ఇప్పుడు ఎంత పెద్ద బ్లండర్ అంటే ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా పోవడానికి ఒక 3-4 ప్రధాన కారణాలు చెప్తే అందులో మేడిగడ్డ ఒకటి. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆ టైంలో అసెంబ్లీలో ఉన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు హరీష్ రావు గారు కూడా నీటిపారుదల మీద మాట్లాడుతూ వచ్చారు. అక్టోబర్ 21 రాత్రి అది బ్లాస్ట్ అయినప్పుడు, కుంగినప్పుడు తెల్లారి పొద్దున పోవాలిగా, పోయి ఫస్ట్ అసలు అది పరిశీలించాలి కదా. ఎందుకు పరిశీలించాలి? ఆయన ఎందుకు పరిశీలించాలంటే ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చిండా? పోనీ ఒక మంత్రినన్నా పంపించగలిగిండా? పోనీ ఏం కాలేదని చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పిండా?
పోనీ ఇంజనీర్లతోని దాన్ని పరిశీలించి ఇది ఎందుకు జరిగిందనే దాని మీద ఏమీ లేదు అసలు. అంటే మౌనం ఏదైతే ఉన్నదో ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి ఆ శాఖకు బాధ్యుడు ఆయన మౌనము ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నది ఆయన ఆలోచించాడు. పోనీ పార్టీ ప్రతినిధులు ఎవరైనా మాట్లాడారా? ఆ 10 రోజుల తర్వాత నేను మాట్లాడింది మొట్టమొదటి కామెంట్ అది. చైర్మన్ ఉన్నా కాబట్టి ప్రభుత్వం తరఫున నేను మాట్లాడాను ఆ రోజు. 10 రోజుల తర్వాత నేను లేను అమెరికాలో ఉన్నప్పుడు. ఎవరు మాట్లాడతారు అని చెప్పి నేను వచ్చినాక మాట్లాడాను. ఎందుకు మాట్లాడలేదు? జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు కదా. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏ పరిశీలన చేయకుండానే ముఖం మీద ఒక రిపోర్ట్ పడేసిపోతే దాన్ని క్వశ్చన్ కూడా చేయలేదు. ఎందుకు అంతా పోనీ ఆ కాలం అంతా పోయిండా ఆయన? ఇప్పటికైనా పోయిండా? ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ పోలే కదా. అన్నీ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు రేపు పీసీ ఘోష్ కమిటీ ఉంది విచారణ, నేను పోతున్నా కమిటీ ముందుకు, ఆయనకు కూడా నోటీసులు వస్తాయి. రేపు ఆయన ఏదైనా ప్రశ్న అడుగుతాడు, ఒకటే ప్రశ్న అడుగుతాడు, మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ టైంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎప్పుడైనా మేడిగడ్డను సందర్శించినలా అని అడిగిండు అనుకో, కేసీఆర్ ఏం చెప్తాడు? పోవాలి కదా, ఇప్పటికైనా పోవాలి కదా. వెళ్ళి చూసి వచ్చి ఇప్పుడు ఆయనకు సమాధానం చెప్పడానికైనా పోవాలి కదా. ఆయన పిలవకుండానే పీసీ ఘోష్ కమిటీ విచారణ అయిపోతుందా? కర్త కర్మ క్రియ తానే అని చెప్పుకున్నాడు కదా. మరి బండి సంజయ్ నువ్వు మాట అన్నారు, కేసీఆర్ అరెస్ట్ చేస్తారేమని నిన్న పేపర్లలో వచ్చింది నిన్న మొన్న. అంటే అరెస్ట్ చేయదా? ఇప్పుడు బుచన్న, ఇప్పుడు చట్టాలు కలిగిన వాళ్ళ చుట్టాలు అయిపోయినాయి. అధికార పార్టీ అనుకుంటే ఏం నేరం చేయకపోయినా అరెస్ట్ చేయవచ్చు. అధికార పార్టీ అనుకుంటే ఎన్ని నేరాలు చేసినా కూడా వదిలిపెట్టవచ్చు. అటు ఇటు రెండు వైపులా. కాబట్టి అరెస్ట్ చేయడానికి దానికి రీజన్ ఉండాల్సిన అవసరం ఏంది, కారణం ఉండాల్సిన అవసరం ఏంది? వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు అంతే. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి మీద బట్టగాల్చి మీద వేయచ్చు, తవ్వితే కొంత వెళ్తాయి కూడా, ఏదో ఒక ఆధారంతో అరెస్ట్ చేయవచ్చు కదా, కేసు పెట్టవచ్చు. ఆర్థికపరమైనట్టయితే దోషిగా నిరూపించాల్సిన అవసరం ప్రాసిక్యూషన్కు లేదు. ఈడీ కేసులలో తాను నిర్దోషిని దోషే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ రకంగా చట్టాలన్నీ కూడా మార్చేశారు. కాబట్టి అరెస్ట్ అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఏదైనా డిమాండ్స్ పెట్టినప్పుడు ఈయన లొంగలేదనుకో అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ తన పని తాను, బీఆర్ఎస్ కనుక ఇట్లే ఉంటే మూడో ఫోర్స్ వచ్చిన కేసీఆర్ లాగానో, కేసీఆర్ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఎదడానికి ఒక స్కోప్ ఉన్నది. ఇప్పుడు ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కనబడుతున్నారా? వాతావరణం ఇంతకన్నా కొంత అటు ఇటు కూడేయడమా ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీలో. మరొక ఫోర్స్ వస్తే కనుక మూడో శక్తి బాగా అసంతృప్తి ఉంది బీసీలలో. అది చాలదా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు కేసీఆర్ ఎంతమంది తెలుసు? తక్కువ. మీకు ఒక మాట చెప్తా. జయశంకర్ సారు నాకు ఫోన్ చేశాడు అమెరికాలో నాడు. ప్రకాష్, నాకు ఈ చంద్రశేఖర్ అంటే ఎవరో ఫోన్ చేసిండు, ఆయన నేను మంత్రిగా పనిచేసిన అన్నాడు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు గవర్నమెంట్లో అన్నాడు. ఎంత యాద్ చేస్తున్నా ఆయన ముఖం నాకు గుర్తొస్తలేదా, నీకు తెలుసా ఈ చంద్రశేఖర్ ఎవరో అన్నాడు. మీకు తెలుసా మరి అప్పుడు? అయితే నేను ఒక్కసారి ఆయన ఛాంబర్ పోయినా సార్, ఆయన లేడు ఆ రోజు, నాకు కూడా తెలియదు అన్నాను నేను. అంటే మెదక్ జిల్లాకే పరిమితమైంది ఆయన మంత్రి ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ సర్కిళ్ళల్లో ఆయన తెలుసు. టీడీపీలో తెలిసింది. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా తెలుసు, ఎందుకంటే క్లాసులు చెప్పేవాడు. ఎట్ ది సేమ్ టైం ఆ పార్టీలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి అట్లా కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఒక మంత్రిగా రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగిన క్యారెక్టర్ అయితే ఆ రోజు ఆయన ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక తెలంగాణ ఆయన లేపింది కదా. ఇప్పుడు 90% ప్రజలకు రాష్ట్రంలో అదర్ దెన్ మెదక్ ఆయన పరిచయం అయింది తెలంగాణతో. 2001 తర్వాతనే పరిచయం. మరి బీసీ నాయకులు కూడా అట్లే ఎదుగుతారు కదా. అది తెలంగాణ అనివార్యత. బీసీలకు కూడా అనివార్యత సృష్టించాలి. ఉన్నది వ్యాక్యూమ్, కానీ వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు, దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు. అప్పుడు కూడా ఏం రీసెర్చ్ ఉండే? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చే ముందు మేము ఒక 4 ఏళ్ళు జయశంకర్ గారి నేతృత్వంలో నేను, విఠలు, పాశం యాగిరి, గద్దరు
మేమందరం కూడా బాగా గద్దర్ అయితే ఒక పాట రాయడానికి ఎన్నో గెజిటీర్లను బయటికి తీసుకొచ్చి చదివిండు. ఆయనకు పాశం యాదగిరి, ఇన్నయ్య కావలసిన ఫ్యూయల్ ఇచ్చిండ్రు వాళ్ళు, మేము రాసిన వ్యాసాలు. లేకపోతే ఆయనకు కూడా ఒక్కొక్క విషయం మీద పట్టు ఎట్లొచ్చింది. సరే, కొంత ఆయన మార్క్సిస్ట్ లెనినిస్ట్ భావజాలంతో ఉన్నాడు కాబట్టి ప్రతిదాన్ని కీన్గా అబ్జర్వ్ చేశాడు కాబట్టి రాయగలిగాడు. గద్దర్ పాటలు లేకుండా మాలాంటి వాళ్ళము కృషి చేయకుండా భావజాల వ్యాప్తి ఎక్కడ జరిగింది? ఎన్నో వందల ఆర్టికల్స్ రాశాం కదా కేసీఆర్ గారు రాకముందే. అంతా జరిగిన తర్వాత కదా. అయితే మేము ఎంతైనా ఒక చదువుకున్న వాళ్ళ సెక్షన్కే పరిమితమైనాం. గద్దర్ పాటలు కొద్దిగా పోయినాయి ప్రజల్లోకి, జనసభ, మహాసభ ఇట్లాంటి కొన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలిగాయి వామపక్షవాదులు. బట్ మెయిన్ స్ట్రీమ్లో అందరినీ కూడగట్టింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు లాగా బీసీ నాయకులు కూడా జనంలోకి భావజాల వ్యాప్తి చేసినట్టయితే ఒక కదలిక వస్తుంది. అది వచ్చిన తర్వాత యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెలంగాణ ఎట్లా పోయిందో బీసీలు ఎట్లా పోతారు. ఇందాక మీరు అన్నారు ఆశ ఉండాలి, అంచనా ఉండాలి అన్నారు కదా. చూద్దాం, ఇది ఆశించడము, అంచనా వేసుకోవడము. బహుశా రాబోయే రోజులలో ఈ పరిణామాలు ఇట్లే కొనసాగితే కనుక తెలంగాణ రాజకీయం ఎట్లా ఉండవచ్చు? బీజేపీ ఒకవైపున, నరేంద్ర మోదీ వారు ఊరుకోరు, ఏదో ప్రయోగం చేద్దామనుకుంటారు. కేసీఆర్ ఇట్లే ఉండి కొంత మారుతాను. మీ అంచనా ప్రకారం ఎట్లా తెలంగాణ రాజకీయం ఉండవచ్చు? కేసీఆర్ బయటకు వస్తాడని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ బయటకు వస్తాడు. ఈ అసెంబ్లీ సెషన్ పోయినా కూడా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ నాటికి ఆయన బయటకు వస్తాడు, ప్రజల్లోకి వెళ్తాడు. మళ్ళీ జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా అన్యమనస్కంగానైనా ఆయనకి ఇష్టం లేకపోయినా కొన్ని ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. ఇక పార్టీ కూడా ఒత్తిడి తెస్తుంది ఆయన మీద. అందరు పోతున్నారు కాబట్టి కనీసం ఇప్పుడైనా ఆయన రియలైజ్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కనుక ఒక్కటి చెప్పగలుగుతా బుచ్చన్న, ఐజ్ ఆన్ టుడే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, చాలామంది మంత్రులు కావచ్చు, చాలామంది వదిలిపెట్టిపోవచ్చు, కానీ నంబర్ 1 పొలిటికల్ ఫిగర్ ఎవరంటే ఈనాటికి కూడా కేసీఆర్ తెలంగాణలో. ఆయన ఇవాళ కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, బట్ ఆయనకున్న ఫాలోయింగ్ ఇప్పుడున్న ఎవరికి లేదు. ఆయన మాటకి ఇప్పటికి కూడా ఆయన ఒక గంట సేపు ఛానల్లో కూర్చుంటా అంటే అన్ని ఛానళ్ళు మూతపడతాయి. ఆ ఛానలే చూస్తూ ఉంటారు జనం అంతా. ఎక్కడికైనా పోయిండు అనుకో ఇప్పటికి వేల మంది మళ్ళీ ఆయన చుట్టూ మూగుతారు. ఆయన ఏ హోటల్ దగ్గర ఆగినా కూడా ఒక గంట సేపట్లో వేల మంది పోగవుతారు అక్కడ. అంటే క్రౌడ్ పుల్లర్ ఇప్పుడు మళ్ళీ ఆయనే, ఇవాళ క్రౌడ్ పుల్లర్ ఇంకా ఆయనే. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. బట్ దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. ఆయన మీద వచ్చిన ఆరోపణలు, తప్పులు వీటన్నిటికి సమాధానాలు చెప్పగలగాలి. సరే, ఎలక్ట్రిసిటీ జ్యుడిషియరీ కమిషన్ పక్క పోయింది, బట్ పీసీ ఘోష్ కమిషన్ అది గర్జించాలి కాళేశ్వరం మీద. అక్కడ రాకముందు ఒకసారి మేడిగడ్డకు పోయి రావాలి, క్షుణ్ణంగా దాన్ని స్టడీ చేసి రావాలి. ఏ ప్రశ్న అడిగినా చెప్పగలగాలి, నా తప్పేం లేదని ఆయన నిరూపించుకోగలగాలి. మేము ఎంతమంది మీ పీసీ ఘోష్ కమిటీ ముందు చెప్పినా కూడా ఆయన చెప్పిన దానికి సమానం కాదు కదా. ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ చేయాలి. తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను న్యాయస్థానాలలో కూడా ఎండగట్టాలి, ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. అసెంబ్లీలో వాళ్ళు సమర్థంగానే ఎదుర్కొంటున్నారు, ఆయన రోల్ లేకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ జనంలో కూడా దాన్ని బట్టబయలు చేయాలి. మొన్న మంచి అవకాశం ఇచ్చిండు ఏది రేవంత్ రెడ్డి, ఏది రైతు రుణమాఫీ సంబంధించి. ఆయన వాయిసే లేదు కదా దాని మీద. హరీష్ గారు బాగా మాట్లాడారు, కానీ ఆయన మాట్లాడలేగా. అంటే ఒకవేళ ఆయన కనుక నోరు తెరవకపోతే రోజు రోజు కనుమరుగు అవుతాడు. నాయకుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి. అంటే ఇక్కడ కేసీఆర్ మీద ఒక అంచనా ఉన్నది, కేసీఆర్ మీద ఒక అంచనా రైజ్ అవుతారు అనే పాజిటివ్ అంశాలు చెప్పి నెగిటివ్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి తను ఏదైతే మాట్లాడుతున్నాడో అది అమలు చేస్తే చాలు. నేను రైజ్ అవుతా, నేను హుందాగా ఉంటా, నేను మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినా, నేను నేర్చుకుంటున్నా, నేను ఎదుగుతున్నా, ప్రజల ఆకాంక్షలు నేను నెరవేరుస్తా, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా, ఏవైతే అంటున్నాడో అవి ఖచ్చితంగా దానికి కట్టుబడి అమలు చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ రాదు కదా, ఎందుకు వస్తుంది? కానీ ఆ పరిస్థితి ఆయనకు లేదు. చాలా ఒక అనుభవజ్ఞుడైన చీఫ్ మినిస్టర్ ఇవాళ ఆ స్థాయిలో ఉన్నా కూడా అన్ని హామీలు అమలు చేయడం అనేది సాధ్యం కాదు. సరే, అప్పులకు భయపడకుండా అప్పులు దేని నేను ఎట్లా తీరుస్తాడో కూడా చెప్పాలి ఆయన. ఇప్పుడు కేసీఆర్ను ఆయనే అప్పులు తెచ్చిండు అని చెప్పి ఆయన ఏదైతే బ్లేమ్ చేశాడో అది ఆయనకు మెడకు చుట్టుకున్నది. ఇప్పుడు అట్లా అనాల్సింది కాదు. ఇప్పుడు ఆయనన్న 10 సంవత్సరాలలో
6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ఈయన 8 నెలలనే 50,000 కోట్లు తీసుకొచ్చాడు. మరి ఇదే పద్ధతిలో పోతే 12 లక్షల కోట్లు అవుతుంది ఈ 5 ఏళ్ళల్లో. అంటే నువ్వు ఆయన ఎందుకు బ్లేమ్ చేసావు? ఇప్పుడు నీకే అది అడ్డంకిగా మారింది. రేపు మళ్ళీ ముఖం పెట్టుకొని జనం దగ్గర పోతావు. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, మేము 6 లక్షల కోట్లు చేస్తేనే నువ్వు ఇల్లే ఖర్చినావు, మరి ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు అప్పులు అని అంటారా అనరా? కొన్ని ముందటి కాలం బంధం వేసుకోవద్దు. ప్రభుత్వంలోకి వచ్చినాకనైనా అర్థం చేసుకొని నేను కూడా తేవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వనరు తెలంగాణకు, ఇది ఆర్థికంగా అది కుదేలైపోయింది ఇప్పుడు. కుదేలా అసలు నడుస్తలేదు. కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ ఏరియా అమ్ముడు పోకుండా పడి ఉన్నది. ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏ కారణంలో కూడా నీకు రియల్ ఎస్టేటు ఎందుకు ఇప్పుడు మీరు ఒకసారి మీ ఛానల్ తరఫున కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఎక్కడైతే బాగా రియల్ ఎస్టేట్ జరిగిందో ఇటు వెస్ట్ వదిలిపెట్టండి. వెస్ట్లో ఎప్పటికీ ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటు ఎప్పటికి ఉంటుంది రిజిస్ట్రేషన్, కూకట్పల్లి ఇదంతా. బట్ 4 దిక్కులో మీరు చూడండి రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గిపోయిందిగా బాగా. రీజన్ ఏంది? ఇప్పుడు నువ్వే అప్పులపాలైనా అంటే ఎవడు కొంటాడు ఇక్కడ? పెట్టుబడులు ఎవడు పెడతాడు? నీకు పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవానికి ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. రెండవది ఇక్కడ ఆర్థికంగా వీళ్ళు చేయగలుగుతారు, మనకేమన్నా ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు, ఇవ్వగలుగుతారు. ప్రభుత్వం నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవాళ నిన్న కూడా నేను మళ్ళా అహ్మదాబాద్ పోయినాను. మోడీ అక్కడ ధోలేరా అనే ఒక సిటీ కడుతున్నాడు. సెమీ కండక్టర్స్ అనేది ఇప్పటిదాకా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం బిజినెస్లో 50% తైవాన్ది ఉంటే రిమైనింగ్ 50% జపాన్వి ఉండే. 91,000 కోట్ల సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి దాదాపుగా 70% సబ్సిడీస్ కేంద్ర ప్రభుత్వం నుంచి 50%, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20%. 70% అంటే 65-67 వేల కోట్ల డబ్బు ప్రభుత్వం నుంచి ఇచ్చినాక ఇండస్ట్రీస్ రావా? బ్రహ్మాండంగా. మరి ఇక్కడ ఇనిషియేటివ్ ఏది? అది ఇస్తేనే కదా నీకు ఇండస్ట్రియలిస్టులు వచ్చేది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ టీఆర్ఎస్ పాలనలో ఏవైతే ఇండస్ట్రీస్ వచ్చాయో అవన్నీ మరి వేళ్ళు ఉండుకోవడానికి, వాళ్ళు బలపడడానికి, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ ప్రయత్నం చేయాలి కదా. అది జరగడం లేదు. లేనప్పుడు ఒక హోప్ ఎట్లా వస్తుంది ఇండస్ట్రియలిస్టులకు? ఎట్లా వస్తారు? 8 నెలలు టూ అర్లీయే. కానీ ఆ ప్రాసెస్ కంటిన్యూ కావాలి కదా. ఆయనే అంటాడు కదా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గవర్నమెంట్ అనేది అంటాడు కదా. మరి నువ్వు ఆ చైన్ రియాక్షన్లో భాగంగా నువ్వు ఎందుకు తారుమారు చేసావు? ఫార్మాసిటీని ఎందుకు అక్కడ తీసేసావు? సరే కాలుష్యం యాంగిల్లో చూసినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ చెప్పిండు. ఆ ఒక్క యాంగిల్ చూడకుండా ప్రపంచంలోనే ఫార్మాకు ఒక హబ్బుగా తెలంగాణ చేయాలనే కేసీఆర్ గారి ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని మొదట్లోనే గండి కొట్టినావు కదా. అక్కడ ఒక న్యూయార్క్ సిటీకి నేను చేస్తాను అన్నావు. మరి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను ఇవాళ అంతస్తులు ఖాళీగా ఉన్నాయి అమ్ముడు పోక. ఇంకో న్యూయార్క్ సిటీకి ఎక్కడ స్కోప్ ఉంటుంది? జాగా ఉన్నంత మాత్రాన న్యూయార్క్ సిటీ అవుతుందా? బిల్డర్స్ రావాలి, కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, ఆర్థిక వనరులు పెరగాలి, మౌలిక సదుపాయాలు పెంచాలి. ఇంకో పక్కన అక్కడ ఆడలేదు చూడలేదు, ఇంకో పక్కన తుర్కపల్లిని స్మార్ట్ సిటీ చేస్తానని అమెరికాలో పోయి ప్రకటిస్తుంది. తుర్కపల్లి దగ్గర భూమే లేదు, నువ్వు ప్రభుత్వం తీసుకుందామంటే. ఆ ఉన్న షెడ్యూల్లోనే ఇండస్ట్రీలు రాలేదు. ఆ కేటీఆర్ కృషి వల్ల జినోమ్ వ్యాలీ అదంతా కూడా 7 దశలకు పోయింది, అది 7th ఫేజ్ పోయింది. బట్ ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ కాడ స్కోప్ ఏది నీకు? అంటే ఊరికే మాటలు వదిలిపెడుతున్నాడు స్టడీ లేకుండా. తను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి వచ్చాడు. మరి ఏ రంగం మీద పట్టున్నా లేకపోయినా రియల్ ఎస్టేట్ మీద పట్టు ఉండాలి కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే కదా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. రేపు ఎల్లుండో సూసైడ్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బాగా ధరలు పెరుగుతున్నాయి కదా అని కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు కొన్న ధరకు అమ్ముదామంటే కూడా వాళ్ళకు పోతలేవు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు క్యాన్సిల్ అవుతాయి, రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆలోచించాలి కదా ఇదంతా. ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఎవడు పట్టించుకుంటాడు? ప్రతిరోజు పేపర్లలో హెడ్డింగ్స్ వస్తున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, 1-2 ప్రతిరోజు బలవన్మరణాలు పాల్పడుతున్నారు. భరోసా ఇచ్చే మాటలు ఏవి నీ దగ్గర నుంచి? కౌలుదారులకు నువ్వు రుణం ఇది ఇస్తా అన్నావు, రైతు బంధు. మరి రైతు భరోసా కౌలుదారులకు ఇప్పుడు ఇచ్చినావా? లిస్ట్ ఉందా నీ దగ్గర కౌలుదారులది? ధరని ఎటు కాకుండా మధ్యలో ఆపేస్తుంది. దానివల్ల కూడా ఇప్పుడు అమ్మలేని కొనలేని పరిస్థితి వచ్చాయి. ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి ఎట్లా యాంటీ ఇన్కంబెన్సీ రాకుండా ఎట్లా ఆపుకోగలుగుతాడు? చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.